హలో హాయ్ అందరికీ నమస్కారం. అండ్ ఇవాళ మనం ఒక మంచి కంపెనీ, స్టార్టింగ్ కంపెనీ అండ్ హైదరాబాద్ కంపెనీ, అదే MG1 అండి. ఇది శుభం ఈవీ మనకు మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మనకు ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇది మనకు ఎక్కడ కంపెనీ, ఏం కథ అని, ఎవరు MD అనేది ఎవ్రీథింగ్ మాట్లాడుకుందామండి వన్ బై వన్. ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వన్ గోల్, వన్ విజన్, వన్ టీమ్ అన్నమాట కంపెనీ యొక్క మెయిన్ మోటో. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెట్రోల్ వర్సెస్ ఈవీ కన్వర్జేషన్. అంటే చూడండి, పెట్రోల్ వెహికల్ వచ్చేసి మనకు డే బై డే కాస్ట్ పెరగడం కావచ్చు. ఓకేనా. అండ్ మనకు పెట్రోల్ దొరకపోవడం కానీ చాలా ఇష్యూ అనేది మన ముందరనే మీరు చూస్తున్నారు ప్రజెంట్లీ రైట్ నౌ. ఓకే. అది ఈవీ అనేది చాలా చూడండి, ఒకవేళ కరెంట్ లేకపోతే కూడా మన దగ్గర సోలార్ ప్యానల్ ఉంది, దాంతో కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సోలార్ కూడా చాలా హైలైట్ సక్సెస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకు వాట్ ఈజ్ MG1 ఈవీ బైక్స్ అండ్ ఆటో మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. అంటే మన దగ్గర మన MG1 వాళ్ళ దగ్గర ఈ బైక్స్ ఉన్నాయి, 9 మోడల్లో మొపెడ్స్ ఉన్నాయి, అండ్ ఆటోస్ ఉన్నాయి. ఆటోలో 3 మోడల్ ఉన్నాయండి. ఓకేనా. ఫీచర్ లోపల బైక్ కూడా మనకు షార్ట్లీ రాబోతుందన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి అబౌట్ ద పెట్రోల్ వర్సెస్ ఈ బైక్. మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం ఏం లేదండి. ఒక పెట్రోల్ బైక్ ఒక 10 ఇయర్ చూడండి, దానికి ఎంత ఖర్చు అవుతుంది. ఓకేనా. మీరు స్టార్టింగ్ నుంచి చూడండి ఎండింగ్ వరకు ఒక 10 ఇయర్ లోపల దగ్గర 6 లక్షలు మనం తీసుకునే బండే ₹1,00,000 ఉంటుంది. ఆ బండికి మనం చూడండి పెట్రోల్ పోసి దాన్ని అదనంగా సర్వీస్ చేపియాలి, చాలా ఇది ఉంటుంది. అది దగ్గర ఒక 10 ఇయర్ 6 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతున్నాం మనకు తెలియకుండా అది వెళ్ళిపోతుంది. అదే కనుక మనం పెట్రోల్ మనకు ఈవీ వెహికల్ని చూడండి, అదే వెహికల్ మీరు 10 ఇయర్స్ వాడినా కానీ అన్ని ఛార్జీలు పోను. ఓకేనా. మీకు 50,000 కన్నా ఎక్కువ ఖర్చు కాదు. ఓకే. ఇది మన పెట్రోల్ వర్సెస్ ఈవీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామందికి డౌట్ ఉంటుంది, ఈ MG1 భూమి ఎక్కడ కంపెనీ అంటే ఇది ఎక్కడదో కాదండి. మన హెడ్ ఆఫీస్ వచ్చేసి పెద్దంబర్పేట, తొర్రూరు, హైదరాబాద్ రోడ్లో ఉంటుంది. మనకు తెలంగాణ కంపెనీ అన్నమాట, ప్యూర్ తెలంగాణ. ఇంకొకటి యావత్ మన కంపెనీలల్లో మన శుభం ఈవీ అనేది టాప్లో ఉండబోతుంది. ఎందుకంటే వీళ్ళు ఓన్ అసెంబుల్ యూనిట్లు షార్ట్లీ మనకు హైదరాబాద్లోనే లాంచ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన బైక్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. అంటే బ్యాటరీ ఏది ఉంటుంది అంటే 36Ah, 50Ah, 72, 100Ah. మనకు రేంజ్ వచ్చేసి 80 నుంచి 300 కిలోమీటర్ అనమాట. ఓకే. మోటార్ వచ్చేసి మనకు 1000 వాట్స్ నుంచి 2000 వాట్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఛార్జర్ వస్తుంది మనకు 3 to 4 అవర్లో పెడితే ఫుల్ అయిపోతుంది. మన గ్యారంటీ చాలా వరకు మనం ఇక్కడ మన MG1లో వచ్చేసి బ్యాటరీ, మోటార్ అండ్ వెహికల్స్ పార్ట్స్ వచ్చేసి 3 ఇయర్ గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ ఏమైనా చిన్న ప్రాబ్లం అయితే, చిన్నగా ఎగ్జాంపుల్ మోటరే డ్యామేజ్ అయింది అనుకోండి, మోటార్ మీకు ఇచ్చిన ఇయర్ లోపల మీరు మోటార్ అక్కడ పెట్టేసి కొత్త మోటార్ మీకు అమర్చడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ గ్యారంటీ, నాట్ ఏ వారంటీ, కంపెనీ గ్యారంటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అండ్ టోటల్ మనకు ప్రీమియం లిథియం వ్యాన్ బ్యాటరీ అండ్ లాంగర్ లైఫ్ బ్యాటరీ. అంటే వీళ్ళు టోటల్ లిథియం అనే ఎక్కడ గ్రాఫిన్ కానీ వేరే రిడక్షన్ వాడడం లేదు, ఓన్లీ లిథియం అని వాడడం జరుగుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే మీకు స్మార్ట్ కట్ ఆఫ్ అంటే ఏం లేదండి, మనకి ఛార్జింగ్ ఎక్కిపోయింది అనుకో ఆటోమేటిక్లీ డిడక్షన్ అయిపోతుంది అనమాట, కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. ఓకే. అండ్ మనకు మొబైల్ ఛార్జింగ్ ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉంటుంది. అండ్ బైక్ మనకు స్టార్టింగ్ ఫ్రమ్ 80,000 నుంచి 1,15,000 వరకు ఉంది కాస్ట్. మనకు ఇంకా కొంచెం పెరగవచ్చు, ఎందుకంటే రేంజ్ పెరిగే కొద్దీ కాస్ట్ కూడా పెరుగుతుంటుంది. అండ్ MG1 ఈవీ బైక్స్ 9 మోడల్స్ అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఎవ్రీ పర్సన్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈవీ బైక్ అనేది ప్రతి ఒక్కరికి కావాల్సిందే అండి. ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక బైక్ను కొనండి, మీరు రిఫర్ ఇవ్వండి, దానివల్ల కూడా మీరు ఎంతో సంపాదించుకునే ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ఏందో మనం చూద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి సార్ పర్చేసింగ్ ఆర్డర్ బుకింగ్. అంటే ఇక్కడ ఒక 15,000 కన్నా మనం ఒక బుకింగ్ చేసుకోగలిగితే, ఒక బండిని కన్నా బుక్ చేసుకోగలిగితే దానికి గాను మన ఐడి ఒక పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి 15,000 వర్తబుల బయోమాగ్నెటిక్ బెడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది 6x6 ఉంటుంది. దీంట్లో ఒక బ్రాస్లెట్ ఉంటుంది,
2 పిల్లో కవర్స్ ఉంటుంది, ఒక వాటర్ ప్యాడ్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇది ఓన్లీ ఫర్ బుకింగ్ అమౌంట్ కింద ఈ 15,000 గల బయోమ్యాగ్నెటిక్ బెడ్ అనేది కాంప్లిమెంటరీగా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఎప్పుడైతే బండి కొంటారో ఈ 15,000 డిడక్షన్ కూడా చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా, ఆ బయోమ్యాగ్నెటిక్ మ్యాట్రస్ చూడండి ఇక్కడ దీనివల్ల చాలా బెనిఫిట్ ఉన్నాయండి. బయోమ్యాగ్నెటిక్ బెడ్ వల్ల మీకు ఎక్సలెంట్ నిద్ర వస్తుంది అండ్ మీరు మార్నింగ్ లేచేటప్పుడు చాలా హెల్తీగా ఉంటారనమాట, మంచి నిద్ర వస్తుంది. అండ్ దీనివల్ల బాడీ లోపల బీపీ కానీ దాదాపు ఒక 200+ రోగాలను నయం చేస్తుందన్నమాట బయోమ్యాగ్నెటిక్ బెడ్ అనేది. ఓకేనా, ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లాన్ విషయానికి వచ్చేస్తే మనం చూడండి, ఇది బైనరీ ప్లాన్ అనమాట. ఓకే, బైనరీ లోపల కూడా లెఫ్ట్ అండ్ రైట్ అనమాట. అండ్ ఇక్కడ మనం ఒక డైరెక్ట్ రిఫరల్ అనవచ్చు, స్పాన్సర్ అనవచ్చు. ఈచ్ స్పాన్సర్ కన్నా ఒక ఏ అనే వ్యక్తిని రిఫర్ ఇస్తే మనకు 5,000 రావడం జరుగుతుంది. అండ్ బి అనే వ్యక్తిని రిఫర్ చేస్తే కూడా 5,000 రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మ్యాచింగ్ అయినందుకు ఒక మ్యాచింగ్కి 3,000 ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే టోటల్ చూడండి ఇక్కడ 13,000 అనమాట. ఫస్ట్ ఒక్క క్యాల్కులేషన్ 2:1 1:2 ఉంటుంది, మిగతా తర్వాత అంతా 1:1 అనే ఉంటుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ టీమ్ వర్క్. అంటే చూడండి ఇక్కడ మనం ఒక్కరే కష్టపడతలేమని మనతో పాటు మనం కనుక ఒక సైన్యాన్ని కనుక క్రియేట్ చేయగలిగితే, నేను నిజం చెప్తున్నా, మనం చాలా స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి 100% మీరు ఇంకో 2 మంత్లోనే సీలింగ్ తీసుకునే అవకాశం కూడా ఉంది. ఓకేనా, అంటే సీలింగ్ అంటే ఏందో చెప్తాను చూడండి ఇక్కడ. అండ్ ఇక్కడ మన గనక ఒక మ్యాచింగ్ ఇన్కంలో 3,000 అన్నాం కదా జతకి ఇన్కమ్ అని, ఒక 17 మెంబర్ లెఫ్ట్ 17 మెంబర్ రైట్ కనుక జాయిన్ అయితే మనకు 51,000 వస్తుంది. ఓకేనా, 51,000 అంటే ఇక్కడ చూడండి ఫర్ డే కంపెనీ 50,000 ఇస్తా అంటుంది అనమాట. నెలకు వచ్చేసి 15 లక్షలు. ఒక్కసారి ఆలోచించండి లీడర్, రోజుకి 1,000 రూపాయలు సంపాదించడానికి కుట్టుమిట్టాడుతున్నాం మనం సమాజం లోపల. ఇక్కడ రోజుకి 50,000 అంటే చిన్న విషయం కాదు. ఓకేనా, అండ్ నెలకు వచ్చేసి 15 లక్షలు సంపాదించగలుగుతాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర చాలా కంపెనీలు చాలా టీడీఎస్ విషయంలో కావచ్చు అండ్ ఈ రీపర్చేస్ కానీ అడ్మిన్ ఛార్జెస్ చాలా ఎక్కువ ఇదవుతుంది. కానీ ఇక్కడ MG1 అనే కంపెనీ ఓన్లీ ఫర్ 17% మాత్రమే డిడక్షన్ చేస్తుంది అండి. టీడీఎస్ 2%, రీపర్చేస్ 5%, అడ్మిన్ ఛార్జెస్ 10% అన్నమాట. ఓకేనా, అండ్ మీరు క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. ఒక డైరెక్ట్ రిఫరల్ కానీ మీరు 5,000 తోటి రిఫరల్ ఇస్తే అక్కడ 15% పోతే 4,150 రూపాయలు మనకు రావడం జరుగుతుంది. ఓకేనా, ఇది. అండ్ నెక్స్ట్ మనం ఇవాళ వర్క్ చేస్తే వితిన్ 1 or 2 డేస్లో మన అకౌంట్లో డబ్బులు రావడం జరుగుతుంది. ఎక్కడ కూడా కంపెనీ హోల్డ్ చేయడం జరగదు. ఓకేనా, అండ్ ఇంకా ఫ్యూచర్లో వీళ్ళు ఏమంటున్నారంటే ఇవాళ వేయండి మీకు మిడ్ నైటే క్లియర్ చేస్తా ఉంటుంది అనమాట అమౌంట్. అంటే ఇవాళ ఎంత హార్డ్ వర్క్ చేసేయండి మరి నెక్స్ట్ డేనే మీ అకౌంట్లో వేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, అండ్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. ఇక్కడ ఏం లేదండి, స్టార్టింగ్లో జియో సిమ్ అనే వ్యక్తి ఎంత ఫ్రీ ఇచ్చిండో అప్పుడు అందరం వాడుకున్నాం. ఓకేనా, దాని తర్వాత తను ఏం చేసిండంటే ఫ్రీని కాస్త ఒక ఛార్జ్ ఒక 10 రూపాయలు ఒక 20 రూపాయలు స్టార్ట్ చేసిండు. అక్కడ కూడా మనం ఎక్కడ ఎందుకు తగ్గలే అంటే ఒక్కసారి అలవాటైనాం డేటా వాడడానికి. దాని తర్వాత అతను కాస్త 100 చేసిండు. ఇప్పుడు ఇవాళ జియో రీఛార్జ్ 1 మంత్కి 28 డేస్కి దగ్గర 300 రూపీస్ ఛార్జ్ తీసుకుంటుంది. అంటే ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం అన్నమాట మనం. ఓకేనా, ఇక్కడ కూడా మన ఆల్ ఓవర్ ఇండియాలో 47 crore పీపుల్ ఉన్నారు. ఈచ్ మెంబర్ ఇవాళ 60 రూపీస్ రీఛార్జ్ చేసిన అమౌంట్ కలెక్టెడ్ ఈజ్ 2,820 రూపాయలు. అంటే కొన్ని కోట్లలో ఉంటాయండి. ఓకేనా, ఇది మనకు ఒకసారి ఆలోచన. ఇక్కడ కూడా చూడండి, మనం కనుక ఒక సైన్యాన్ని సెట్ చేసుకోగలిగితే నిజం చెప్తున్నా రోజుకి 50,000 అంటే మీకున్న ప్రాబ్లం అన్నీ క్లియర్ అయిపోతుందండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇది ట్రెండ్ బిజినెస్. ఇప్పుడున్న బిజినెస్లలో ఈవీ బిజినెస్ అనే ఒక ట్రెండింగ్ అనమాట. ఓకేనా, మీరు స్టార్టింగ్ ఒక 2,000 నుంచి చూస్తే ఒకప్పుడు చూడండి మనకు ఒక ఏజెంట్ ఒక బిజినెస్ వర్త్ వాళ్ళకు క్రోర్లో ప్రాఫిట్ ఉండే. అండ్ నెక్స్ట్ 2010లో రియల్ ఎస్టేట్ చాలా బూమ్ లేచింది. ఓకేనా, దాని తర్వాత 2023లో స్మార్ట్ ఫోన్ యొక్క
చాలా అంటే చాలా. అసలు అప్పట్లో స్మార్ట్ ఫోన్ బిజినెస్ చేసిన వాళ్ళు కూడా లక్షల్లో సంపాదించుకున్నారు. అదే 2020 ఇండస్ట్రీ మొత్తం ఈవీ ఇండస్ట్రీ అన్నమాట. ఇప్పుడు కనుక మనం ఈవీలో ఎంట్రీ అయితే 100% సక్సెస్ అవుతాం. ఇంకొకటి ఇప్పుడు 2026గా సార్ అంటే నిజం చెప్తున్నా, ఒకప్పుడు ఈవీ పైన కూడా ఎవరికి అవగాహన లేనప్పుడు చాలా ఎక్స్ట్రాడినరీగా పనిచేసినాం. ఇంకొకటి ఇప్పుడిప్పుడే చాలా ఈవీ వైపు వస్తున్నారు. రోజుకి మీరు నమ్ముతారో లేదో ప్రతి షోరూంలో ఒకటో రెండు బండ్లు బుక్ అవుతున్నాయి అన్నమాట. ఓకేనా, ఇది. అండ్ నెక్స్ట్ మన దగ్గర నేను 9 మోడల్ అని చెప్పినాను కదా, ఇది మనకు B1 మోడల్. దీని యొక్క మీరు క్లారిటీగా చదువుకోవచ్చు. ఓకేనా, మోటార్ ఏంది, బ్యాటరీ ఏంది, ఓకే, ఏ టైప్ మనకి ఏ బ్యాటరీ ఉంది, అండ్ సెక్యూరిటీ ఏమైనా ఉందా, అండ్ ఇక్కడ మనకు లోడ్ కెపాసిటీ కావచ్చు, ఛార్జింగ్ టైమింగ్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకోటి క్లారిటీ కింద చూడండి, మోటార్, బ్యాటరీ, కంట్రోలర్, 3 year రీప్లేస్మెంట్ గ్యారంటీ. అంటే మీకు ఈ 3 years లోపు ఏమైనా అయినా వాళ్ళు రీప్లేస్ చేసి కొత్తది ఇస్తారనమాట. సెకండ్ వన్ వచ్చేసి B12. ఇక్కడ దీనికి వచ్చేసి ఇది 800 మోటార్ వాట్స్ కాబట్టి దీనికి మనకు 1 year ఇస్తూ ఉంటుంది బ్యాటరీ మోటార్. దీనికి ఒక్కదానికి ఒకసారి క్లారిటీగా అబ్జర్వేషన్ చేయండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ B3, దీనికి కూడా టోటల్ 3 year గ్యారంటీ ఇస్తూ ఉంటుంది. ఇక్కడ B5 Pro, దీనికి కూడా 3 year గ్యారంటీ. ఇక్కడ ఔరా, దీనికి కూడా 3 year గ్యారంటీ. ఎనీ పార్ట్స్ పోనీయండి, కంపెనీ రీప్లేస్ చేసి మీకు అక్కడ ఉన్న పాత తీసేసి కొత్త రీప్లేస్ చేసి కస్టమర్ పంపించేది. అంటే ఎక్కడ కూడా కస్టమర్ స్ట్రగుల్ అవ్వద్దు కంపెనీ ఈ బండ్లను మన MG1 బండ్లను తీసుకుంటే అనే ఉద్దేశంతో ఇలా ఈ విధంగా మూవ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ గ్రేస్ అనమాట, ఇక్కడ కూడా 3 year గ్యారంటీ ఇస్తుంది. నెక్స్ట్ B9 Pro, ఇక్కడ కూడా 3 year గ్యారంటీ ఇస్తుంది మోటార్, బ్యాటరీ అండ్ కంట్రోలర్కి. అండ్ BMW, ఇక్కడ కూడా 3 year గ్యారంటీ ఇస్తుంది. అండ్ B15 ఇక్కడ. ఇంకోటి ఇక్కడ బ్యాటరీ మీకు మోటార్ కెపాసిటీ కూడా పెరుగుతుంది, కొంచెం మీరు కేర్ఫుల్గా రెడీ చేసుకోండి. అండ్ ఇంకొకటి మన దాదాపు మీకు మైలేజ్ చూడండి, స్టార్టింగ్ 60 నుంచి దగ్గర 300 కిలోమీటర్ మైలేజ్ ఇచ్చే బండ్లు ఉన్నాయి మన దగ్గర. అండ్ నెక్స్ట్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఆటో గుడక మనకు ఒక రేంజ్ వచ్చేసి మనకు 180 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే వెహికల్ ఉన్నాయి. 4 సిస్టర్ 7 seater కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. ఓకేనా. అండ్ నెక్స్ట్ ట్రాలీ చూడండి, ఇవాళ ఈవీ ట్రాలీ మీరు బహుశా చాలా కనిపిస్తున్నాయి మార్కెట్లో. అండ్ ఇంకొకటి మన దగ్గర ఇప్పుడు మీరు 15,000 కడితే బయోమాగ్నెటిక్ బెడ్ ఇచ్చి ఎనీ వెహికల్ తీసుకొని మీకు 15,000 డిడక్షన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవార్డ్ అండ్ రివార్డ్. ఎందుకు ఈ అవార్డ్ అండ్ రివార్డ్ అంటే అందరం లీడర్లమే కదా, మనకు కూడా ఎంతో అంత ఒక రివార్డ్ ఉంటే ఇంకా హ్యాపీగా పనిచేయగలుగుతాం అనమాట. 10 పేర్ అయితే 32 inches LED టీవీ ఇస్తా ఉంటుంది. 25 పేర్ అయితే గోవా ట్రిప్ 2 night 3 days. 50 అయితే బ్యాంకాక్ ట్రిప్. 100 అయితే MG బైక్ ఫ్రీ ఇస్తా ఉంటుంది చూడండి ఇక్కడ. 250 అయితే దుబాయ్ ట్రిప్ ఇస్తా ఉంటుంది. 500 అయితే మనకు బుల్లెట్ బండి ఇస్తా ఉంటుంది. 1000 అయితే మనకు 3 తులాల బంగారం ఇస్తా ఉంటుంది. 2,500 అయితే టాటా నెక్సాన్ కారే గిఫ్ట్గా ఇస్తా ఉంటుంది. 5,000 టీం అయితే హౌస్ ఫండ్ ఇస్తా ఉంటుంది. 10,000 అయితే మనకు ఫార్చునర్ కార్ ఇస్తా ఉంటుంది. 25,000 అయితే మనకు ఆడి కారు. 50,000 అయితే విల్లా అనమాట. ఇక్కడ చూడండి, ఇవాళ ఇప్పుడు 10 పేర్ అన్న, దాని తర్వాత 25 అన్న కదా, ఈ 10 ఇక్కడికి కట్ ఆఫ్, మళ్ళీ 1 2 స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా క్లారిటీగా ఇక్కడ ఒక అబ్జర్వేషన్ చేయండి. ఓకే, ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఐడి రిజిస్ట్రేషన్ చేయడానికి ఏమేమి కావాలి డాక్యుమెంట్స్ అంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్, జీమెయిల్ ఐడి, నామినీ డీటెయిల్స్ అండ్ రిలేషన్షిప్ అండ్ ఫోన్ నెంబర్. ఇవి ఉంటే ఇక్కడ ఐడి అనేది అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. ఇంకేమైనా డౌట్ ఉన్నా మీకు నేను కింద నంబర్ ఇవ్వడం ప్రొవైడ్ చేస్తాను, మీరు నాకు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.